టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 3,000 కోట్ల భూమిని ఒబెరాయ్ హోటల్కు ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని మాట్లాడారు. 100 రూముల హోటల్ కోసం 3,000 కోట్ల విలువైన స్వామివారి భూములు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమి చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబెరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబెరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో